ఎంత సాలరీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు అంటే? 4,21,000. రాష్ట్రపతికి కానీ మిగతా ఏ ముఖ్యమంత్రికి దేశంలో ఇంత శాలరీ లేదు. 30 కోట్లు పెట్టి భవంతి కట్టుకుంటా ఉన్నాడు. ఇవాళ గరీబులకు మాత్రం ఇల్లు కట్టేయాలి. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే మనకు నేషనల్ లెవెల్లో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇవి వినిపించాల్సి వస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు సోనియా గాంధీ గారి మీద కానీ మీ పార్టీ సీనియర్ లీడర్స్ మీద వెరీ సివియర్ అలిగేషన్స్. యు నో దట్. ఈ సుబ్రహ్మణ్య స్వామి గారు చేసిన ఆరోపణ మీరు గమనిస్తూ ఉంటే హీజ్ మాస్టర్ వాయిస్. ప్రధానమంత్రి చెప్తా ఉంటాడు, అతను చేస్తూ ఉంటాడు. వీఆర్ ఓపెన్ ఫర్ డిస్కషన్, డిబేట్లు. మీరు నేషనల్ హెరాల్డ్ పైన ఆరోపణ చేసినారు. 18,000 కోట్లు ఇద్దరు సిస్టర్స్ తీసుకున్నారని చెప్పి ఆయన అంటే మేము చేసిన చెప్పాడు కదా. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వం. తీయించమంటారు అయితే డబ్బులన్నీ. రికార్డ్స్, ఎనీ కాన్ఫిడెన్షియల్ రికార్డ్స్ యాక్సెస్ ఎవరికి ఉంటుంది? ప్రధానమంత్రికి ఉంటుంది. కీ మొత్తం ప్రధానమంత్రి. న్యూక్లియర్ వార్ చేయాలని ప్రధానమంత్రికి ఉంటుంది. మనది పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రధానమంత్రి సుప్రీం, నాట్ ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎవ్రీథింగ్ ఎట్ యువర్ డిస్పోజల్. ఐఎమ్ ఛాలెంజింగ్ సుబ్రహ్మణ్య స్వామి అండ్ మోదీ. ప్రూవ్ ఇట్. ఊరికి ఆరోపణలు సోనియా గాంధీ గారి పైన చేయడం కాదు. ప్రభుత్వం మీ చేతులు. ఇప్పుడు హర్యానా గురించి అక్కడున్న రాబర్ట్ వాద్రా గురించి మాట్లాడతారు. హర్యానా గవర్నమెంట్ ఈజ్ బీజేపీ గవర్నమెంట్. రాజస్థాన్ ఈజ్ ఎ బీజేపీ గవర్నమెంట్. యూపీలో ఈజ్ ఎ బీజేపీ నేషనల్ బీజేపీ గవర్నమెంట్. బట్ దే ఆర్ ఇన్ పవర్. 73 ఎంపీస్ ఉన్నారు. సో వై డోంట్ యు ప్రూవ్ ఇట్? వై డోంట్ టేక్ ఎనీ యాక్షన్? సో దిస్ ఎగ్జాక్ట్లీ మీరు అడిగారు కదా ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది అనేది. ఇట్లాంటి 2G పైన అన్నిటిపైన అసత్య ఆరోపణలు చేసే మీరు ఒక్క 2G పైన ఇప్పటికీ ఎందుకు రికవర్ చేయట్లేదు? విజయమాలని ఎవరు తప్పించినారు? లలిత్ మోడీని ఎవరు చేస్తున్నారు? లలిత్ మోడీకి సంబంధాలు ఎవరుకున్నాయి? రాజస్థాన్ ముఖ్యమంత్రితో ఉన్నాయి. మహారాష్ట్ర వ్యాపం స్కామ్ చూసినారు. ఎంతమంది చనిపోయారు అక్కడ. ఆ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ విధంగా శివరాజ్ చౌహాన్ భార్య కానీ ఏ విధంగా ఈ వ్యాపం స్కామ్లు ఇరుక్కుపోయినారు. ఛత్తీస్గఢ్లో బియ్యం స్కామ్ కానీ, మహారాష్ట్రలో చిక్కీ స్కామ్ కింద మహిళా యువ మంత్రి కానీ, మహారాష్ట్ర మంత్రిని తప్పించినారు దావుద్ ఇబ్రాహింతో లింక్స్ ఉన్నాయని చెప్పని. ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ కింద కనబడట్లేదా? మన్ కీ బాత్ చెప్పే ముఖ్యం ప్రధానమంత్రి గారికి ఇవే కనబడట్లేదు. సో అబ్సల్యూట్ పవర్ మేక్స్ పీపుల్ బ్లైండ్ అండ్ అరగెంట్. దట్స్ వాట్ మోదీ ఈజ్. వెల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుల్లెట్ దిగిందా లేదా అంటారు. ఎప్పుడు వచ్చామని కాదు కాబట్టి మనం 2019 వరకు వెయిట్ చేయాలి టు సీ హౌ మచ్ ఆఫ్ మీ కాంగ్రెస్ పార్టీ ఎఫర్ట్స్ ఇక్కడ ఫలిస్తాయి, నిజంగా మీకు ప్రజల ఓట్లను ఇస్తాయని. కాంగ్రెస్ హ్యాస్ టు వర్క్. నాట్ ఓన్లీ కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక పరిస్థితులు ఏర్పడింది. దీంట్లో ప్రజా సంఘాలు, విద్యావంతులు, ఎంతోమంది మేధావులు పాల్గొన్నారు. ఇక్కడ కార్మిక కర్షక వాళ్ళు పాల్గొన్నారు. ఈ జరుగుతున్న అన్యాయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమే కాదు, వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అన్యాయానికన్నా ఎక్కువ మౌనంగా అంగీకరిస్తే అన్యాయం చేసిన వాళ్ళకన్నా ఎక్కువ నేరం చేసినట్టుగా అవుతుంది. కాబట్టి తెలంగాణ సమాజం గతంలో కూడా తిరగబడింది. ఈ దొరలకు వ్యతిరేకంగా తిరగబడ్డ ఈ సమాజం సామాజిక సమాజ తెలంగాణ స్థాపన కొరకై మళ్ళొకసారి ఉద్యమిస్తుందని పూర్తి నమ్మకం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు అడుగుతాం కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడట్లే అంటారు. నేనంటారు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ కొరకు తెలంగాణ ప్రజానీకం పోరాటం చేసినది. యావత్ తెలంగాణ ప్రజానీకం ప్రజా ఉద్యమంగా మారింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయగలిగింది. అందుకే మీరు మౌనంగా ఉండడం కూడా పొరపడని చెప్తా ఉన్నాం. సో డెఫినెట్గా కలిసి వస్తారా జనం? విల్ వెయిట్ అండ్ వాచ్. వెళ్ళండి. యాజ్ ఐ సెడ్, యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా ఐ హావ్ టు స్టాండ్ బై ది పీపుల్. ఎవరు వచ్చినా ప్రజలకు మేలు జరగాలి, నిజంగా రాష్ట్రం బాగుపడాలి, ఇదే అందరూ కోరుకునేది. నేను ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పక్షాన్ని ఉంటాను. సో కాబట్టి నేను రైతుల యొక్క ఆత్మహత్యలకు చెల్లించి నేను భారతదేశం తిరగడం జరిగినది. నేను డబ్బులు కలెక్ట్ చేసి చనిపోయిన కుటుంబాలను ఆదుకోలేదు. నాకున్న సొంత ఆస్తులు వాట్ ఎవర్ నేను చేయగలిగింది.